విశాఖలో యోగాంధ్ర విజయవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. డ్వాక్రా సంఘాల సభ్యులకు లీడర్లు బెదిరిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమానికి రాకపోతే 500 రూపాయలు ఫైన్ వేస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ డ్వాక్రా సభ్యులు రాకపోతే వారి తరపున మరొకరిని పంపించాలని ఆదేశిస్తున్నారు. వచ్చిన వారికి 1000 రూపాయల సామాగ్రి ఉచితంగా ఇస్తామని ప్రలోభాలకు తెరతీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మెసేజ్లు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 21వ తేదీ తెల్లవారే 4 గంటలకల్లా మన నాన్న సెల్ పాయింట్ ఉంది కదా, నాన్న సెల్ పాయింట్ దగ్గర బస్సులు ఉంటాయి. అక్కడికి ప్రతి ఒక్క సభ్యురాలు కూడా రావాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క సభ్యురాలు కూడా హాజరవ్వాలి. ఏ ఒక్కరు రాపని మటుకి గ్రూప్లో 500 ఫైన్ పెడుతున్నాను. 500 మట్టి జాగ్రత్త కట్టించుకుంటాను. ఒకవేళ మీకు రాలేని పక్షంలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ తరపున నాకు ఇంకొక సభ్యురాలను, ఇంట్లో ఇంకో పర్సన్, పిల్లలను, భర్తను ఎవరో ఒకళ్ళని చెప్పండి. మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఎంతమంది వెళ్ళినా సరే ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు విలువ చేసే యోగా మ్యాటు, యోగా టీషర్టు ఖచ్చితంగా మనకు అక్కడ వస్తాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా బయలుదేరండి. ఆ రోజు మట్టికి తెల్లవారి 4 అవ్వేసరికి ఆ రోజుకి మనకి 10 గంటల వరకు కూడా కొళాయిలు కూడా రావు. మన సంఘ సభ్యులందరూ రిటర్న్ వచ్చాక, మేము రిటర్న్ ఎమ్మెల్యే ఆఫీస్కి మెసేజ్ ఇచ్చాక అప్పుడు కొళాయిలు ఇస్తారు. విశాఖలో యోగాంధ్ర విజయవంతం చేసేందుకు డ్వాక్రా సభ్యుల్ని బెదిరిస్తున్న ఆడియో మనం ఇప్పటి వరకు విన్నాము. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా కనీసం కుళాయి నీళ్లు కూడా రావు, వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు విలువ చేసే సామాన్లు ఇస్తాము అని చెప్పేసి డ్వాక్రా లీడర్ ఒక లేడీ మాట్లాడుతున్న ఆడియో వినిపిస్తోంది.